హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు చాలా హెల్దీ టేస్టీ బ్రేక్ఫాస్ట్ చేసుకుందామండి. రాగి పిండితోటి ఉప్మా చేసుకుందాము. ఇది చాలా హెల్దీ టేస్టీగా ఉంటుంది. మనం ఎప్పుడు తినే ఉప్మా కాకుండా డిఫరెంట్గా చేసినా కూడా పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. దీనికి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని 2 స్పూన్ల ఆయిల్ వేసుకోండి. ఈ ఆయిల్ కాగిన తర్వాత 1 స్పూను పల్లీలు వేసుకొని ఇవి చక్కగా కొంచెం వేయించుకోండి. ఎందుకంటే మిగిలిన పప్పులన్నీ వేస్తే ఈ వేరుశనగపప్పు వేగవు, కాబట్టి కొంచెం వేయించుకొని తర్వాత ఒక 10 జీడిపప్పు వేసుకోండి. ఈ జీడిపప్పు మీ ఆప్షనల్ అండి, మీకు అందుబాటులో ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. 1/2 స్పూను పచ్చిశనగపప్పు, 1/2 స్పూన్ మినపప్పు కూడా వేసుకొని వీటిని కొంచెం వేగే వరకు వేయించుకోండి. ఇవి 3/4 వేగిన తర్వాత ఈ పప్పులన్నీ అప్పుడు 1/2 స్పూను ఆవాలు, 1/2 స్పూన్ జీలకర్ర వేసి ఈ పోపు అంతా చక్కగా వేగే వరకు వేయించుకోండి. ఈ పప్పులు బాగా వేగితేనే ఉప్మాలో టేస్ట్ అండి. ఇవి వేగిన తర్వాత 2 ఎండుమిరపకాయలు వేయండి. 2 ఎండుమిరపకాయలు చక్కగా ముక్కలు కట్ చేసి వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసి వేసుకోండి. 2 పచ్చిమిర్చి కూడా నిలువుగా మధ్య కట్ చేసేసి వేసుకోండి. ఈ ఉల్లిపాయలు పచ్చివాసన పోయే వరకు వేయించుకోండి. పచ్చివాసన పోయే వరకు వేగాలి, లేదంటే ఉప్మాలో ఉల్లిపాయ స్మెల్ వస్తుందండి. ఈ పచ్చివాసన పోయే వరకు వేగిన తర్వాత ఒక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఒక 2 మీడియం సైజు టమాటాలని కూడా పండు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోండి. వేసుకొని దీన్ని ఒక్కసారి తిప్పుకొని ఇది మగ్గేలోపు, టమాటా మెత్తగా మగ్గిపోవాలండి. ఇది మగ్గేలోపు 1 కప్పు రాగి పిండి తీసుకోండి. 1 కప్పు రాగి పిండికి 1 కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలండి. ఇది గుర్తుపెట్టుకోండి. 1 కప్పు రాగి పిండి గిన్నెలో వేసుకొని 1 కప్పుకి 2 కప్పుల వాటర్ పోసి ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకోండి. దీన్ని చక్కగా ఉండలు లేకుండా 1 కప్పు రాగి పిండికి 2 కప్పుల వాటర్ పోసి ఉండలు లేకుండా కలుపుకోండి. 1 కప్పు రాగి పిండి, 1 కప్పు బొంబాయి రవ్వ కూడా వేసుకోవాలండి, ఉప్మా రవ్వ. ఇలా కలిపి పక్కగా పెట్టేసుకొని ఈలోపు స్టవ్ పైన ఇది మగ్గిందో లేదో చూద్దామండి. టమాటా ఇట్లా మెత్తగా మగ్గింది కదా. 1 కప్పు రాగి పిండికి 2 కప్పుల వాటర్ పోసుకున్నాము. 1 కప్పు బొంబాయి రవ్వకి 2 కప్పుల వాటర్ పోసుకోండి. మీకు కొంచెం లిక్విడ్గా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు వాటర్ అయినా పోసుకోవచ్చండి, ఏమీ నష్టం లేదు. 1 కప్పు ఉప్మా రవ్వకి 2 కప్పుల వాటర్ పోసేసి మీ రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని ఇది బాగా మరగనివ్వండి. మీకు కొంచెం ఉప్మా పల్చగా కావాలి అనుకుంటే ఇంకొక కప్పు అయినా పోసుకోవచ్చండి వాటరు, నష్టమేం లేదు. నేను చేసేది కొంచెం గట్టిగానే చేస్తానండి. నేను ఈ విధంగా మరిగేటప్పుడు మనం కలిపి పెట్టుకున్న రాగి పిండి ఉంది కదా, ఇది ఉండలు లేకుండా తిప్పుకుంటూ పోసేసుకోండి. దీన్ని కొంచెం ఉడికేటప్పుడు అదే కప్పుతో ఉప్మా రవ్వని కూడా 1 కప్పు వేసుకోండి. వేసుకొని ఇది చక్కగా ఉడికే వరకు ఉడకనివ్వండి. ఇట్లా గట్టిగా అయిపోతుందండి. పసుపు మీ ఆప్షనల్ అండి, పసుపు వేస్తే మంచి కలర్ ఉంటుంది. కొంచెం 1 చిటికెడు పసుపు వేసుకోండి, బాగుంటుందండి. ఈ విధంగా గట్టిగా అయ్యే వరకు పిండి అంతా ఉడికే వరకు ఉడకనివ్వండి. మీరు ఇంత గట్టిగా వద్దు అనుకుంటే ఇంకొక కప్పు వాటర్ పోసుకొనైనా ఉడకబెట్టుకోవచ్చు. ఇప్పుడు 1 స్పూను నెయ్యి వేసుకొని దీన్ని చక్కగా మొత్తం కలిసేటట్లు తిప్పుకోండి. ఈ నెయ్యిని ఆయిల్లోతో పాటు వేసుకోవచ్చు, లేదా వాటర్లో కూడా వేసుకోవచ్చు అండి, చాలా బాగుంటుంది. ఇంతే అండి. స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లో పెట్టి మనం పల్లీ చట్నీ, పుట్నాల చట్నీ, కొబ్బరి చట్నీ, లేదు టమాటా చట్నీ దేంతో తిన్నా కూడా చాలా బాగుంటుందండి, చాలా హెల్దీ కూడా. నా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.